గత నెల 23వ తేదీ నాడు Cloud9 అపార్ట్మెంట్స్ హైటెక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి Cloud9 అపార్ట్మెంట్స్ లో ఒక రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం వచ్చినప్పుడు మా ఎస్టీఎఫ్ బి టీం, స్టేట్ టాస్క్ ఫోర్స్ బి టీం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు గారి ఆధ్వర్యంలో రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రేవ్ పార్టీని భగ్నం చేయడం జరిగింది. అందులో రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి 20 మంది యువతి యువకులను అదుపులో తీసుకున్నాం. ఆ విచారణ సందర్భంగా అందులో 5 నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. నాగరాజ్ యాదవ్ అండ్ 4 others. ఈ నాగరాజ్ యాదవ్ బర్త్డే వేడుకలు ఆయన నిర్వహించినాడు. ఆ బర్త్డే వేడుకల్లో దాన్ని రేవ్ పార్టీగా కన్వర్ట్ చేసి అందులో మద్యం తర్వాత ఈ డ్రగ్స్ తీసుకురావడం జరిగింది. ఈ విచారణ సందర్భంగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఒక నితిన్ అనే వ్యక్తి నాగరాజ్ యాదవ్తోని కాంటాక్ట్లో ఉన్నాడు. అతను గోవా వెళ్ళి అక్కడి నుంచి 1 గ్రాము కొకైన్ అండ్ 2 grams MDMA ఈ పార్టీ కోసం తీసుకురావడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది షేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో 113/24. ఈ కేసు విచారణ సందర్భంగా అక్కడ పట్టుబడ్డటువంటి యూత్ అందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సెపరేట్గా వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో 2 times కౌన్సిలింగ్ చేసినాం. అందులో ఐడెంటిఫై చేసినటువంటి 5 accused అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే దీంట్లో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంకెవరితో కాంటాక్ట్ ఉన్నారని విచారణ చేసే సందర్భంలో ఆ గోవా నుంచి తీసుకొచ్చినటువంటి నితిన్ అనే వ్యక్తికి లోకేష్ అనే వ్యక్తి కాంటాక్ట్లో ఉన్నాడు. లోకేష్ అనే వ్యక్తి కూడా అతను ఈ డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నాడని చెప్పి వచ్చినటువంటి సమాచారం మేరకు ఫర్దర్గా దాంట్లో మా ఎస్టీఎఫ్ బి టీం కంటిన్యూస్గా దాన్ని ప్రోబ్ చేయడం జరిగింది, ట్రాక్ చేయడం జరిగింది. ఆ ట్రాకింగ్లో భాగంగా ఈరోజు ఎస్ఆర్ నగర్లో వెంకట్ బాయ్స్ హాస్టల్ అనే ఒక హాస్టల్లో 3 persons అపరెంట్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, ఒకతను కేఎం ఆరిఫ్ అనే ఒక వ్యక్తి, ఇతను చిత్తూరు జిల్లా పలమనేరుకు సంబంధించినటువంటి వ్యక్తి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బీకామ్ కేంబ్రిడ్జ్ ప్రీ యూనివర్సిటీ బెంగళూరులో. ఈ బీకామే కాకుండా ఇతను గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ కూడా చేస్తున్నాడు. వీళ్ళ ఫాదర్ ఒక చిన్న వ్యాపారి, మటన్ షాప్ నిర్వహిస్తుంటాడు చిత్తూరు పలమనేరులో. ఇతని ఉన్నతమైన చదువులు బాగా చదివించాలి, మంచి బాగా సెటిల్ కావాలని చెప్పి కోరికతో వాళ్ళ ఫాదరు చాలా కష్టపడి ఖర్చు పెట్టుకొని సంవత్సరానికి 80,000 రూపాయలు ఇంజనీరింగ్ ఈ బీకామ్కు పే చేస్తున్నాడు. అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ కోసం 20,000 రూపాయలు పే చేస్తున్నాడు. అతని లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా డబ్బులు పే చేస్తున్నాడు అతి కష్టం మీద. ఇతనికి లోకేష్ రావు అనే ఒక వ్యక్తి, వీరిద్దరు కూడా హాస్టల్ రూమ్మేట్స్. మొహితే లోకేష్ రావు, ఇతను నేటివ్ ఆఫ్ కడప, కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఆర్పురం బెంగళూరులో ఇతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాడు. 2024లో కంప్లీట్ చేసినాడు. ప్రస్తుతం ఖాళీ ఉంటున్నాడు, జాబ్ సర్చ్లో ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు హాస్టల్లో రూమ్మేట్స్. గత కొంతకాలంగా వీరు డ్రగ్స్కు అడిక్ట్ అయినారు. వీరు చెప్పేటువంటి సమాచారం ఏంటంటే, ఒకసారి ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ దే హ్యాపెన్ టు సీ వన్ ఫోన్ నంబర్ అనే టిష్యూ పేపర్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఫర్ డ్రగ్స్ కాంటాక్ట్ అనే ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటే దాన్ని కాంటాక్ట్ చేసినాము. ఆ నంబరు నైజీరియాకి సంబంధించిన వ్యక్తిది. అప్పటి నుంచి అతనితో పరిచయం అయింది. గత 5-6 monthsలో దాదాపుగా 10 సార్లు అతని దగ్గర డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. ఆ కొన్నటువంటి డ్రగ్స్ను 2 సార్లు తెలంగాణకు పంపించినారు, 8 times బెంగళూరులో సప్లై చేసినారని చెప్తున్నారు. వీరి పొజిషన్లో 115 grams MDMA, 115 grams MDMA అండ్ 230 grams గాంజా రికవరీ చేయడం జరిగింది ఈ వెంకట్ బాయ్స్ హాస్టల్లో. తర్వాత ఈ పట్టుబడ్డటువంటి 3 వ్యక్తుల దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. దీని వర్త్
MDMA వర్త్ 12 lakh rupees. దీంట్లో ఈ నైజీరియన్ వ్యక్తిని కూడా మేము ఐడెంటిఫై చేసినాము. టీమ్స్ ఆర్ ఆన్ ది జాబ్. బెంగళూరు కూడా టీమ్స్ పంపడం జరిగింది. అతన్ని పట్టుకోవడానికి మేము టీమ్స్ ఎఫర్ట్ చేస్తున్నారు. త్వరలో అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఈ గుడ్ వర్క్ లో మా STF బి టీమ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు గారు, వారి ఆఫీసర్స్ అండ్ సిబ్బంది చాలా కష్టపడ్డారు. లాస్ట్ మంత్ 23rd గంట ముందు నుంచి కూడా రేవు పార్టీకి సంబంధించినటువంటి సమాచారం తీసుకోవడం, కంటిన్యూస్ ట్రాక్ చేయడం, రేవు పార్టీ భగ్నం చేయడం, దాని తర్వాత కౌన్సిలింగ్ చేయడం అండ్ ఆ ఇంట్రాగేషన్ సందర్భంగా వచ్చినటువంటి సమాచారాన్ని అనలైజ్ చేసి మళ్ళీ వారిని ట్రాక్ చేయడం, ఫైనల్గా ఈరోజు ఒక హ్యూజ్ క్యాచ్ రికవర్ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో పాటు ఎక్సైజ్ శాఖ కూడా తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా మాకు ఆశించినటువంటి సహకారం వస్తున్నది. ఎనీ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు డ్రగ్స్ కైండ్లీ షేర్ విత్ us ఆర్ TG నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వారికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నంబర్ కూడా సమాచారం అందించవచ్చు.